టైం ఉంది ఇంకా. చూడండి, ఏపీపీ ఎస్ఏపీ ఓపెన్ చేయండి. FBZP వెళ్ళండి. FBZP ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఏంటి ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. అలాగే బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ కూడా చెప్తారు, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. సో అడ్వాంటేజ్ ఏంటి ఏపీపీ వల్ల? మనము థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ని మల్టిపుల్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తాం. హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ వీ కెన్ క్లియర్ విత్ ది ఏపీపీ. కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వెండర్ ఇన్వాయిసెస్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు స్టాండర్డ్ పార్సల్ చేస్తాం, అవి కూడా చేయొచ్చు ఏపీపీ ద్వారా. అందువల్ల ఏమంటారంటే ఏపీపీని బ్యూటీ ఆఫ్ ది ఇన్వాయిసెస్ అంటారు. మాన్యువల్ గా కాదు, ఏపీపీ రన్ చేయడం ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయొచ్చు. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. ఏపీపీ అనేది దేనికి అప్లికబుల్ అవుతుంది? వెండర్స్ కి అప్లికబుల్ అవుతుంది, బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. అలాగే ఏపీపీ ద్వారా we can clear with the international customer invoices, international vendor invoices, అవి కూడా క్లియర్ చేయొచ్చు. ఓకే, ఇంతకుముందు మనం మాన్యువల్ గా చేసేవాళ్ళం. సో అలా కాకుండా ఏపీపీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు. అలాగే స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూయల్ అవి కూడా క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. అందువల్ల ఏపీపీ ఏమంటారంటే బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. అలాగే వీటిలో 2 టైప్స్ ఆఫ్ ది రన్స్ ఉంటాయని డిస్కస్ చేస్తాం, ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ అనేది డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ని పిక్ చేస్తుంది. పేమెంట్ రన్ అనేది ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ అనేది క్లియర్ చేస్తుంది. ఇది అన్ని గుర్తుండాలి, మీకు మైండ్ లో ఉండాలండి. ఎస్ఏపీలో సక్సెస్ అవ్వాలంటే ఏం లేదు, ఎక్కువ మంది సక్సెస్ అవ్వలేదు. ఎందువల్ల అవ్వలేరు? టైం పాస్ గా జాయిన్ అవుతారు కొంతమంది. దీనిపైన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసి సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ అనేది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. జాబ్స్ అందరు కొడతారా? కొంతమందికి వస్తాయి. ఎవరు వాళ్ళు? ఎవరైతే ప్రాపర్ గా వర్క్ చేయటం, ఎస్ఏపీ పైన ప్రాపర్ కమాండింగ్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే వస్తుంది, వాళ్ళే కొడతారు జాబ్స్ అనేవి. మిగిలిన వాళ్ళు ఎవరు కొట్టలేరండి. కాబట్టి సో మీరు వర్క్ చేసే హార్డ్ వర్క్ ని బేస్ గా చేసుకుని ఉంటుంది జాబ్ అనేది. కొంతమంది ఎక్కువ ఎందువల్ల డ్రాప్ అవుతారు? లెంతీ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 35 క్లాసెస్ చెప్తున్నామా? ఇంకో 35 ఉండొచ్చు, అరౌండ్ 70 క్లాసెస్. అవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, ఇది పెద్ద ఓషన్ అన్నమాట. సో లెంతీ కాన్సెప్ట్, పేషెన్స్ గా వర్క్ చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఎవరు. ఓకే, ఎనీవే చూడండి, మీరు సక్సెస్ అవ్వాలంటే మాత్రం ప్రాపర్ గా వర్క్ చేయండి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోండి, లేకపోతే జాబ్స్ రావు. ముందే చెప్తున్నా, నేను 1 అవర్ క్లాస్ చెప్తాను, తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ. చూడండి, సో ఏపీపీలో టోటల్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఓకే, ఆల్ కంపెనీ కోడ్స్కి వెళ్ళండి. ఫస్ట్ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ ఉంది, చూసారా? సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? క్వశ్చన్ ఎలా అడుగుతారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అని అడుగుతారు. ఐఎమ్ సారీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అని అడుగుతారు. సో సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మనం ఏ కంపెనీ కోడ్ తోటి పేమెంట్ చేస్తున్నామో దాన్ని పేయింగ్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ పేయింగ్ కంపెనీ కోడ్. మన సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? సెండింగ్ కంపెనీ కోడ్ అంటే
ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే మీ టాటా గ్రూప్ లో మీకు 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. మీరు టాటా టెలికామ్ లో ఉన్నారు, కానీ టాటా మోటార్స్ వాళ్ళ పేమెంట్స్ కూడా మీ కంపెనీ కోడ్ ద్వారానే చేస్తున్నారు. టాటా మోటార్స్ వాళ్ళ పేమెంట్స్ కూడా టాటా టెలికామ్ వాళ్ళ కంపెనీ కోడ్ ద్వారా చేస్తున్నారు. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన పేమెంట్స్ అనేవి ఇంకొక కంపెనీ కోడ్ తోటి చేస్తున్నాం అనమాట. అటువంటి సిచ్యువేషన్ లో సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం అనమాట. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి 2 ఒకే కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి ఒకే కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి 2 కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి 2 కంపెనీ కోడ్స్. 1 minute నాకు కొంచెం I want some water. 1 minute. Sorry. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడే. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మన కంపెనీ కోడ్ లోనే, అంటే మన గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంకో కంపెనీ కోడ్ ఉంది, ఆ కంపెనీ కోడ్ సంబంధించిన పేమెంట్స్ ఏమన్నా మన కంపెనీ కోడ్ ద్వారా చేస్తే దాన్ని సెండింగ్ కంపెనీ కోడ్ అంటారు. ఓకే, రైట్. సో మీకు సెండింగ్ కంపెనీ కోడ్ కి పేయింగ్ కంపెనీ కోడ్ కి అర్థమైందా డిఫరెన్స్ ఏంటనేది? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడానికి, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడానికి మనము ఈ ఆప్షన్ అనేది ఉపయోగిస్తాం, సెండింగ్ కంపెనీ కోడ్ అనేది. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడానికి మనము ఈ ఆప్షన్ అనేది ఉపయోగిస్తాం, సెండింగ్ కంపెనీ కోడ్ అనేది. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియాస్ వైజ్ పేమెంట్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క బిజినెస్ ఏరియా కూడా మనం ఏదైనా పేమెంట్ చేయాల్సి ఉంటే మనం ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాం. ఒక్కొక్క బిజినెస్ ఏరియాకి సపరేట్ గా. తర్వాత పేమెంట్ మెథడ్ సప్లిమెంటరీ. పేమెంట్ మెథడ్ సప్లిమెంటరీ అంటే ఏంటి? చెక్ ద్వారా పేమెంట్ చేస్తారా, ఆర్టీజీఎస్ ద్వారా చేస్తారా, ఇంకా చాలా ఉంటాయి. చెక్, ఆర్టీజీఎస్, డిడి, ఇంకా నిఫ్ట్ ట్రాన్స్ఫర్ అని కూడా చెప్తుంటారు. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఎలా చేస్తారు? 45 days అయి ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి సంబంధించి పేమెంట్ సప్లిమెంటరీ అంటారు. నెక్స్ట్ టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అన్నాడు. ఏంటి టోలరెన్స్ పేయబుల్ అంటే ఏంటి? టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే ఏపీపీ ఈరోజు రన్ చేసామండి. ఈరోజు ఇన్వాయిసెస్ ఏపీపీ అనేది ఈరోజు రన్ చేసాం. చేసిన తర్వాత అంటే ఈరోజు రన్ చేసాం. పేమెంట్ ఎప్పుడు పిక్ అవుతుంది బ్యాంక్ నుండి? ఒక 2 days తర్వాత పిక్ అవ్వాలి. సో దాని పర్పస్ మనం టోలరెన్స్ డేస్ అనేవి తీసుకుంటాం అనమాట. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. ఈరోజు ఏపీపీ రన్ చేశారు, బ్యాంక్ లో ఫండ్స్ లేవు, విత్ ఇన్ 2 days లో బ్యాంక్ నుండి పేమెంట్ పిక్ అవుతుంది అనుకున్నాం. అటువంటి సిచ్యువేషన్ లో టోలరెన్స్ డేస్ అనేవి ఇస్తాం అనమాట. అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నాడు. అంటే మినిమం ఎంత డిస్కౌంట్ ఎలా చేస్తుంది? మాక్సిమం అనేది 5%. కింద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మాక్సిమం క్యాష్ డిస్కౌంట్, మ్యాక్స్ క్యాష్ డిస్కౌంట్ కింద చూడండి లాస్ట్ లో ఉంది, అదిగో 5%. ఓకేనా? 5% అనేది ఉంటుంది అనమాట. 5% క్యాష్ డిస్కౌంట్ అనేది ఎలా చేస్తాం, మాక్సిమం అనమాట, అంతకన్నా ఎక్కువ అవ్వదు. సో వాటి పర్పస్ మనకి ఉపయోగపడతాయి. తర్వాత ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. ఓకే, మీకు ఏడీకే అంటే ఏంటో చెప్పాను మీకు, ఇంకా అది అవసరం లేదు. నెక్స్ట్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి, బ్యాక్.
పేయింగ్ కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళంటే మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఓకే, ఇక్కడ చూడండి మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. మినిమం అమౌంట్ ఇన్కమింగ్ పేమెంట్ ఎంత, మినిమం ఎంత తీసుకుంటారు? 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకన్నా తక్కువ అమౌంట్ ఉంటే ఏపీపీ ద్వారా అవ్వదు. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ మినిమం 100 రూపీస్ ఇచ్చాం. వెండర్కి పేమెంట్ చేయాలి, ఎగ్జాంపుల్ అవుట్ గోయింగ్ పేమెంట్ చేయాలి, 100 రూపీస్ నుంచి మినిమం ఇన్వాయిసెస్ పిక్ అవుతాయి అనమాట. వాటి పర్పస్ మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అవసరం లేదు. తర్వాత ఫామ్ పైన ఇచ్చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫామ్స్ దగ్గర F110 దగ్గర కర్సర్ ఉంచండి. ఫామ్ పైన క్లిక్ చేయండి, కర్సర్ ఉంచారు కదా, ఫామ్స్ కింద FORM ముందర పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏముంది పైన టాప్ లో యూటిలిటీస్ లోకి వెళ్ళండి. టాప్ మెనూ బార్ లో ఉంది. ఇంకా పైన ప్రింట్ టెక్స్ట్ క్లిక్ చేయండి, ప్రింటింగ్ టెక్స్ట్. చూడండి ఇక్కడ ఎల్పి అవుట్పుట్ డివైస్ అంటున్నాడు. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి? ప్రింటర్. దీని అవుట్పుట్ డివైస్ అంటారు. LP01 స్టాండర్డ్ ప్రింటర్, LP01 అంటారు. SAPలో ప్రింటర్ స్టాండర్డ్ ప్రింటర్ నేమ్ ఏంటి? LP01 ఇవ్వండి. ఇంటర్వ్యూలో అడుగుతారు, LP01 అని చెప్పాలి. స్టాండర్డ్ అనమాట. బట్ జాబ్ లోకి వెళ్తే చేంజ్ అవుతుంది. LP01 ప్రింట్ ప్రివ్యూ లాస్ట్ లో ఉంది, క్లిక్ చేయండి. ఏంటిది ప్రింట్ ప్రివ్యూ అంటే ఏంటి? ఇక్కడ చూసారా, ఒక లెటర్ అన్నమాట. ఇది పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు దీన్ని. దీన్ని ఎవరు చేస్తారు? అబాపర్ తో కలిసి చేస్తారు. వెండర్ కి పేమెంట్ చేయాలి. సో పేమెంట్ రన్ చేస్తారు ఈరోజు. సో వెండర్ కి ఒక లెటర్ అనేది వెళ్తుంది అనమాట. దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు, లేదా స్క్రిప్ట్ ఫామ్స్ అని కూడా చెప్తారు. స్క్రిప్ట్ ఫామ్, మీరు స్క్రిప్ట్ ఫామ్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేశానని చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే కనుక. స్క్రిప్ట్ ఫామ్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేశానని చెప్పాలి. అలాగే దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. సో ఎవరు తయారు చేస్తారు దీన్ని? అబాపర్ చేస్తారు. అబాపర్ తో కలిసి చేయించుకుంటారు. ఇది స్టాండర్డ్ ఫార్మాట్, ఇది పనికిరాదు, యూజ్ అవ్వదు మనకి. సో ఎవరు చేస్తారు? అబాపర్ చేస్తారు. దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. స్క్రిప్ట్ ఫామ్స్ అని కూడా పిలుస్తుంటారు. సో మీరు స్క్రిప్ట్ ఫామ్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేశాము. ఎవరితో కలిసి చేశారు? అబాపర్ తో కలిసి ప్రోగ్రామ్ డిజైన్ చేశామని చెప్పాలి. వెండర్ కి పేమెంట్ ఫార్వర్డ్ చేసినట్లు ఒక నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం అన్నమాట. ఓకే, దీన్ని స్క్రిప్ట్ ఫామ్స్ అని చెప్తారు. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 అంటారు దీన్ని. స్టాండర్డ్ ఇది. మీ జాబ్ లోకి వెళ్తే LP01 అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనొచ్చు, పేమెంట్ అడ్వైజరీ లెటర్ అని కూడా చెప్తుంటారు, రకరకాలుగా పిలుస్తుంటారండి అది. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. స్లోగా వెళ్ళండి. నెక్స్ట్ కింద సెండర్ డీటెయిల్స్ లోకి వెళ్ళండి. సెండర్ డీటెయిల్స్ ఇక్కడ సెండర్ ఐడి, లెటర్, హెడర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి. టెక్స్ట్ ఐడి దగ్గర ADRS ఇవ్వండి. ADRS, ఈ క్యాపిటల్ ADRS. నెక్స్ట్ లెటర్ హెడర్ దగ్గర ADRS _ హెడర్, HEADER హెడర్. నెక్స్ట్ ADRS _ ఫోటర్, లాస్ట్ లో మీ స్పెల్లింగ్ చూడొచ్చు మీరు. ADRS _ FOOTER ఫోటర్, FOOTER. ADRS _ సిగ్నేచర్, ADRS సెండర్, SENDER. ఇవన్నీ ఏంటి? ఫార్మాట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. బట్ ఇది ఇచ్చిన ఇవ్వకపోయినా మన ఇది స్టాండర్డ్ యాక్చువల్ గా. బట్ ఇది అబాపర్ చూస్తారు, మాకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ అన్నమాట, ఆ ఫాంట్ సైజెస్ వాటికి సంబంధించింది. ఓకే,
మీ జాబ్లోకి వెళ్తే ఇవి యూజ్ చేయరండి. ఇవన్నీ ఎవరు చేస్తారు? కస్టమైజేషన్ చేసి అబాపర్ డిజైన్ చేసుకుంటారు. మనకు సంబంధం లేదు వీటితోటి. ఇవన్నీ స్టాండర్డ్ ఫార్మాట్స్ అంటారు వీటిని. స్టాండర్డ్ ఫార్మాట్స్. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. అది ఇవ్వకపోయినా ఏం కాదు, బట్ స్టాండర్డ్ ఫార్మాట్స్ అవన్నీ కూడా. రియల్ టైంలో జాబ్లోకి వెళ్తే ఎవరు తీస్తారు? అబాపర్ తీసుకుంటారు. వీటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అంతా కూడా అబాపర్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నో. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. పొజిషన్కి వెళ్ళి ఐఎం తీసుకోండి. ఇండియా కదా మంది. ఐఎమ్ సారీ, ఇండియా అంతే ఇవ్వండి. మీరు ఏమి ఇచ్చారు? సి కదా, సి పైన డబుల్ క్లిక్ చేయండి. సి పైన డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ మెథడ్ సి తీసుకున్నారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. పేమెంట్ మెథడ్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంటా, ఇన్కమింగ్ పేమెంటా? అవుట్ గోయింగ్ అంటే వెండర్ కి, మీరు కస్టమర్ అనుకోండి, ఇన్కమింగ్ పేమెంట్ తీసుకోవాలి. తర్వాత చెక్ తీసుకుంటాం. నెక్స్ట్ అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ అన్నాడు. అంటే ఏంటి? కంపెనీకి సంబంధించిన పర్సనల్ గా పేమెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. అంటే కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ కి శాలరీస్ కూడా పే చేయొచ్చు, వాటి పర్పస్ అన్నమాట. తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్, ఇవి కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వెండర్ క్రియేట్ చేసే టైంలో నేను ఇవ్వమని చెప్తాను. ఎందువల్లంటే ఇక్కడ మనం తీసుకోవాలి అవి మ్యాండేటరీగా. ఎందువల్లంటే ఎర్రర్స్ ఏమి రాకుండా ఉంటాయి. మినిమం మనం ఆ మాత్రం స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ అన్నాడు. రైట్ సైడ్ చూడండి. జెడ్పీ డాక్యుమెంట్. ఇంటర్వ్యూలో అడగచ్చు. ఏపీపీ ద్వారా వెండర్ క్లియర్ అయితే ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది అనేది అడుగుతుంటారు. మామూలుగా వెండర్ పేమెంట్ చేస్తే ఏమొస్తుంది? మాన్యువల్ గా కేజెడ్ డాక్యుమెంట్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. జెడ్పీ డాక్యుమెంట్. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్వి. ఓకే నెక్స్ట్ ఇంకా కిందకి రండి. ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ మ్యాండేటరీగా వెండర్ క్రియేట్ చేసే టైంలో ఇవ్వండి, లేదంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫైండ్ అవుట్ చేయలేము అందువల్ల. లాస్ట్ లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ప్రింట్ ఫార్మాట్స్, ఇవన్నీ కూడా చెక్ సంబంధించిన ప్రింట్ ఫార్మాట్స్ అన్నమాట. ఇవేమి చేంజ్ చేయకుండా అలా ఉంచేయండి, మన సంబంధం లేదు. చెక్ ప్రింట్ ఫార్మాట్స్ అంటారు, అవి అలా ఉంచేయండి, ఏం మార్చదు మీరు. ఓకే నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. హౌస్ బ్యాంక్ వెళ్ళండి, తర్వాత చెప్తాను. ఫస్ట్ హౌస్ బ్యాంక్ వెళ్దాం, మిడిల్ తర్వాత చెప్తాను. హౌస్ బ్యాంక్ లోకి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. సో హౌస్ బ్యాంక్ నుంచి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మీకు మనం ఆల్ పాయింట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. అకౌంట్ ఐడి అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకోండి. ఎస్బీఐ పైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ లెఫ్ట్ సైడ్ నుండి బ్యాంక్ అకౌంట్స్. సో మనం ఇక్కడ యాక్చువల్గా ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం, హౌస్ బ్యాంక్ క్రియేట్ చేస్తాం. సో మీరు జాబ్లోకి వెళ్తే మీ కంపెనీకి ఎన్ని బ్యాంక్స్ అయితే ఉన్నావో వాటికి సంబంధించిన డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. బ్యాంకుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. మీకు ఎన్ని బ్యాంక్స్ ఉన్నా సరే అన్ని బ్యాంక్స్ డేటా అంతా కూడా మీరు ఎక్కడ స్టోర్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. ఈ విషయం మర్చిపోవద్దండి. మీరు స్క్రిప్ట్ ఫార్మ్స్ లో వర్క్ చేశారా అంటే ఎస్ చేశారని చెప్పాలి, మర్చిపోదు ఆ విషయం కూడా. అబాపర్తో కలిసి చేయించుకుందామని చెప్పాలి. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అని అడుగుతారు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే చెప్పాలి. అవుట్పుట్ డివైస్ స్టాండర్డ్ గా LP01 ఉంటుంది, కంపెనీలోకి వెళ్తే చేంజ్ అవ్వచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ ప్రింటర్ ఏంటంటే LP01 అని చెప్పండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటారు కొంతమంది, ఎందుకంటే మినిమం 3-4 years లేకుండా ఇంటర్వ్యూస్ రెజ్యూమ్స్ పిక్ అవ్వట్లేదు. ఒకవేళ మీరు అనుకుంటారు 5 years అంటే ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ డెప్త్ గా వెళ్ళిపోతారేమని. మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా పక్కా మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ కిందే కన్సిడర్ చేస్తారు. ఐటీలో 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారండి, అది రియల్ ఎక్స్పీరియన్స్ అనుకోరు. ఆ విషయం కూడా మీకు మైండ్ లో ఉంచుకోండి. ఎందువల్ల అంటే 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఐటీలో ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. నిజంగా మీకు 5 years ఉన్నట్లు కాదు, కానీ మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంది కాబట్టి మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు, అది కూడా మీకు మైండ్ లో ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి.
పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ, అలా కాదనుకుంటే వీటిలోకి వెళ్ళాలి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఓకే, ఇక్కడ చూడండి మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్, ఇవన్నీ ఏపీపీకి సంబంధించినవి. ఇవి యాసిడ్గా తీసుకోండి. తర్వాత ఫారెన్ కరెన్సీ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్, బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడానికి అనమాట. మన ఫారెన్ కరెన్సీలో కూడా వెండర్కి పేమెంట్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. సో దానికి సంబంధించి ఫామ్స్లోకి వెళ్ళండి. ఫామ్స్ దగ్గర కర్సర్ ఉంచండి. ఇది పైన అమౌంట్ లిమిట్ అండి. అమౌంట్ కి సంబంధించిన లిమిట్స్ అవి మనం మాక్సిమం లిమిట్స్ ఇచ్చేసాం, ఏపీపీ ద్వారా మాక్సిమం లిమిట్స్ ఇచ్చేసాం. క్రిందికి రండి. స్క్రిప్ట్ ఫామ్స్ దగ్గర F110 దగ్గర కర్సర్ ఉంచండి. ఫస్ట్ కర్సర్ క్లిక్ చేయాలి, డైరెక్ట్గా రాకపోవచ్చు. నెక్స్ట్ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటా కంటిన్యూ చేయండి. ఐఎమ్ సారీ, కంటిన్యూ. యూటిలిటీస్కి వెళ్ళండి. యూటిలిటీస్, ప్రింట్ టెక్స్ట్, ప్రింటింగ్ టెక్స్ట్, LP01 అవుట్పుట్ డివైస్, స్టాండర్డ్ నేమ్, ప్రింట్ ప్రివ్యూ. ఇక్కడ కూడా ఉంది ఒకటి చూడండి. ఓకేనా, చెక్ ప్రింట్ ఫార్మాట్ వస్తుంది యాక్చువల్గా ఇక్కడ, ఇదన్నమాట. ఓకే, రైట్ కదా, రైట్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమన్నా, ఓకే, బ్యాంకింగ్ ఆర్డర్స్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్కి వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్ పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్లో సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్కి వెళ్ళండి. ర్యాంకింగ్ ఆర్డర్ ఇక్కడ చూడండి, హౌస్ బ్యాంక్. మనం యాక్చువల్గా ర్యాంకింగ్ ఆర్డర్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ HDFC బ్యాంక్కి ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చాం అంటే ఏంటి, హై ప్రయారిటీ బ్యాంక్స్ అనమాట, హై ప్రయారిటీ. అలాగే ఎక్కువ, ఐ మీన్ హై ప్రయారిటీతో పాటు బ్యాంక్లో ఎక్కువ బ్యాలెన్స్ ఉందనుకోండి, మనము ఈ HDFC బ్యాంక్ అనేది ఫస్ట్ తీసుకున్నాం, వేరే బ్యాంక్ ఉంటే అది తీసుకుంటాం. అంటే ర్యాంకింగ్ ఆర్డర్ దేనికి ఎక్కిస్తాము, ఫండ్స్ ఏ బ్యాంక్లో అయితే ఎక్కువ ఫండ్స్ ఉన్నాయో ఆ నేమ్ ఇస్తాము, ఆ నేమ్ అనేది ఇస్తాము, ఆ బ్యాంక్ అనేది తీసుకుంటాం ర్యాంకింగ్ ఆర్డర్ 1లో. అలాగే హై ప్రయారిటీ ఉన్న బ్యాంక్స్ కి ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇస్తాం. ఎగ్జాంపుల్ మనము ర్యాంకింగ్ ఆర్డర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ HDFC బ్యాంక్ ఫస్ట్ తీసుకున్నాం, సెకండ్ ICICI తీసుకున్నాం, థర్డ్ SBI తీసుకున్నాం. అంటే ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చామంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ పేమెంట్ SBI HDFC నుండి పిక్ అవుతుంది. HDFCలో ఫండ్స్ కంప్లీట్ అయిపోయినాయి, క్లియర్ అయిపోయినాయి. తర్వాత ICICI బ్యాంక్ నుండి పిక్ అవుతుంది, తర్వాత SBI నుండి పిక్ అవుతుంది అనమాట. అంటే ర్యాంకింగ్ ఆర్డర్ హై ప్రయారిటీ ఇస్తే ఆ బ్యాంక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని అర్థం. అలాగే ఫండ్స్ ఎక్కువ ఉన్న బ్యాంక్స్ ని ర్యాంకింగ్ ఆర్డర్ 1లో తీసుకుంటారు. సో ర్యాంకింగ్ ఆర్డర్ ఫస్ట్ ఈ స్టెప్ లో మనం ఏం చేసాం, HDFC బ్యాంక్ తీసుకున్నాం ఫస్ట్, అలాగే సెకండ్ బ్యాంక్ ఏమనుకున్నాం ICICI, థర్డ్ బ్యాంక్ SBI అనుకున్నాం. అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఇది ఇన్వెంటరీలోకి వెళ్ళి ఇచ్చాం కదా, అలాగే ఎన్ని బ్యాంక్స్ అయినా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ SBI ఉంది, సారీ HDFC ఉంది, ఇది ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ 1 అనమాట. తర్వాత ర్యాంకింగ్ ఆర్డర్ 2 ఏమనుకున్నాము ICICI, ఇన్వెంటరీలోకి వెళ్ళి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ర్యాంకింగ్ ఆర్డర్ 3 ఏ బ్యాంక్ అనుకున్నాము SBI కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ లోకి వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్ ఇక్కడ కూడా HDFC ఫస్ట్ ఉంది, సెకండ్ ఏ బ్యాంక్ ఉంది, ఎగ్జాంపుల్ ICICI, దానికి సెకండ్ యాడ్ చేసుకుంటాం. థర్డ్ ఏముంది సిటీ బ్యాంక్, ఐఎమ్ సారీ SBI, దానికి థర్డ్ యాడ్ చేసుకుంటాం. ఈవెంట్లోకి వెళ్ళిపోయి యాడ్ చేసుకుంటాం. మనం ఒక బ్యాంక్ ఎలా చేసామో అన్ని బ్యాంక్స్ కి కూడా అలాగే హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి. ఈ ర్యాంకింగ్ ఆర్డర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని బ్యాంక్స్ ఉంటే అన్ని బ్యాంక్స్ కి అలాగే యాడ్ చేయాలి. ఓకే, అలాగే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ కదా, లిమిట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ అన్లిమిటెడ్ ఉంచండి. వ్యాలిడేట్ లోకి వెళ్ళండి. వ్యాలిడేట్
ఇక్కడ కూడా చూడండి, హెచ్డిఎఫ్సి ఫస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యాంక్ ఏముంటుంది మీకు, ఐసిఐసిఐ సెకండ్ ర్యాంక్. ఆ స్ట్రక్చర్ ప్రతి దాంట్లో కూడా అదే లెవెల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అన్నిట్లోనూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సెకండ్ ఐసిఐసిఐ ర్యాంకింగ్ ఆర్డర్ 2లో, సో ఐసిఐసిఐ. థర్డ్ ఎస్బిఐ, అదే ఫాలో అవ్వాలి. తర్వాత అమౌంట్ లిమిట్ అన్నాడు, చూసారు కదా. యాక్చువల్ అమౌంట్ ఇక్కడ మనం మాన్యువల్గా ఇచ్చేసాం, 999 ఇచ్చేసాం. మీకు బ్యాంక్ లో ఎంత ఫండ్స్ ఉన్నవి అనేది మీకు చార్టర్డ్ అకౌంట్స్ మీకు చెప్పరండి, మీకు తెలియదు కూడా. బట్ మనం ఒక ఫిగర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం అంతే. సో మనం ఒక 10 lakhs యాడ్ చేసాం, ఎగ్జాంపుల్ ఒక 5 lakhs పేమెంట్ చేసాం. ఆ అమౌంట్ డిడక్ట్ అనేది మీకు కనిపించదు ఇక్కడ. మనం ఏ వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ ఉంటుంది తప్ప బ్యాంక్ లో ఉన్న ఫండ్స్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం. అంటే కాన్ఫిడెన్షియల్ కదా, అది చెప్పరు. ఓకేనా. తర్వాత ఇంకేముంది చూడండి, కరెన్సీ ఏమన్నా తీసుకుంది కదా, డేస్ ఉంది. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అన్నారు. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే ఏంటిది? టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే ఏంటి? టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్, ఈ రోజు పేమెంట్ చేసాం, 2 days తర్వాత పిక్ అవ్వాలా, 3 days తర్వాత పిక్ అవ్వాలా, 4 days తర్వాత పిక్ అవ్వాలా, అట్లా అనుకోండి, దానికి సంబంధించింది. ఓకే రైట్. ఇంకేం లేవుగా. సో ఇది టోటల్గా ఏపీపీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు నేను ఏపీపీ కాన్ఫిగరేషన్ ఇచ్చాను కదా, ఓకే పీడిఎఫ్ ఇచ్చాను, ఓకే ఉంది, చాట్ బాక్స్లో ఉందండి. ఓకే, ఇది కంప్లీట్గా ఏపీపీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అండి. ఇది మొత్తం గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అర్థమైంది అందరికీ? అర్థమైందా లేదా? ఎస్ సార్, నో? ఓకే ఫైన్, 1 minute. అర్థం, ఎవరు మాట్లాడారంటే ఫైన్, 1 minute లైన్లో ఉండండి. ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. సిలబస్ కాపీ మీ దగ్గర ఉంచండి. మీ సిలబస్ కాపీ ఇచ్చానా లాస్ట్ క్లాస్లో? ఇవ్వలేదు అనుకుంటా. ఈ సిలబస్ కాపీ కదా, మనం ఫస్ట్ నుండి ఇది యాక్చువల్గా అనౌన్స్ చేసిన రోజు కూడా ఈ టాపిక్స్ అన్ని చెప్తాను, కాపీ చేయని చెప్తాను. ఒక ఎక్సెల్ షీట్ సపరేట్గా ఉంచండి దీనికి. ఎంఎస్ వర్డ్లోనే యాడ్ చేయండి. వెరీ ఏమేమి కంప్లీట్ చేసాము? ఫస్ట్ వెళ్ళండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్, టేబుల్ డిస్ప్లే, పోస్టింగ్ టైప్స్, అవన్నీ కూడా కాపీ చేయండి. సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేసేయండి అవన్నీ కూడా. టీఆర్ మేనేజ్మెంట్ అవ్వలేదు కదా, అవన్నీ అవ్వలేదు. టీఆర్ మేనేజ్మెంట్ అవ్వాలి. ఫస్ట్ ఆ 5 మార్చండి. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపీ, టికెటింగ్ టూల్స్ కంప్లీటెడ్. ఇవ్వండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అవ్వలేదు. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, ఏపీపీ ఎక్స్ప్లెనేషన్, హౌస్ బ్యాంక్స్ 18 వరకు. రండి, క్యాష్ జనరల్ డిస్కస్ చేసామా? పెట్టి క్యాష్, రికరింగ్ ఎంట్రీస్ కంప్లీటెడ్. లాస్ట్ క్లాస్ పెట్టి క్యాష్ అయిందా లేదా? అవ్వలేదు అనుకుంటా. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్, రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ 22, 23, 24 క్లిక్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, అసెట్ అకౌంటింగ్ ఏమన్నా అవ్వలేదు. డౌన్కి రండి. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అవ్వలేదు. బిఆర్ఎస్ అవ్వలేదు. రైసిప్ ఆబ్జెక్టివ్స్ అవ్వలేదు. రెజ్యూమ్ ప్రొటెక్షన్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అవ్వలేదు. పోస్టింగ్ కీస్ చెప్పాను, డిస్కస్ చేసాము, ఇవ్వండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ క్లిక్ చేయండి, అవ్వలేదు. ఎస్ఏపీ ల్యాండ్స్కేప్ చెప్పాను, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవ్వలేదు కదా.
SAP system landscape completed. Document reversal. Sample document completed. SAP roles and responsibilities అవ్వలేదు. చెప్పానా SAP consultant roles and responsibilities? లేదు సార్. చెప్పాను అనుకుంటానే. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, స్కోపింగ్ ఇవన్నీ చెప్పాను కదా. చెప్పాను లేదా? కాలేదు సార్. ఓకే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ చెప్పాను లేదా? చెప్పారు సార్. టెస్టింగ్ టూల్స్ కంప్లీట్ అవ్వలేదు. షార్ట్ కి చెప్పాను. అయింది సార్. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అవ్వలేదు. యాక్చువల్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అవ్వలేదు. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవ్వలేదు. ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ క్లియరింగ్ త్రూ APP మీరు చేయాలి. యాక్చువల్గా వీడియోస్ ఇస్తాను నేను. ఓకే, తర్వాత GST క్లియరింగ్ అవ్వలేదు. GST క్లియరింగ్ అవసరం లేదు యాక్చువల్గా. FICM ఇంటిగ్రేషన్, LSM లీడింగ్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్, GL అకౌంట్ బ్లాకింగ్ డిలీట్ కంప్లీటెడ్. టైప్స్ ఆఫ్ కరెన్సీస్ కంప్లీటెడ్. GL account currency completed. Types of data in SAP, transactional data, master data, configuration data. చెప్పాను కదా. టెస్టింగ్ ప్రాజెక్ట్ అవ్వలేదు. మోడల్ అండ్ వర్క్ టు వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ టు FICO స్టేట్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అవ్వలేదు. వేరియంట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అవ్వలేదు. మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇవన్నీ అవ్వలేదు. వెండర్ కస్టమర్ కరెన్సీ పర్వాలేదు. How to GL master data. ఓకే, ఇవి అవ్వలేదు కదా. యూనివర్సల్ జనరల్ ఇవన్నీ అవ్వలేదు. ఓకే, ఇవి కంప్లీట్ అయినాయండి. సో మనకి ఎన్ని క్లాసెస్ అయినాయి ఇప్పటి వరకు? థర్టీ 37 క్లాసెస్ కదా. ఇంకా ఉంటాయి, ఇంకా 37 క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఏమవ్వదు, ఇంకా చాలా ఉన్నాయి. క్లియర్ కదా. 50% కంప్లీట్ అయిన సిలబస్, ఇంకో 50% ఉంది. క్లియరా? హలో, రైట్ అండి. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.